మన సబ్స్క్రైబర్లో చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ఉంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. ఫ్రెషర్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్న్షిప్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. సో దానికోసమే మనకి ఈ వీడియోలో మీకు రీసెంట్ గా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ లో ఉన్న జాబ్స్ ఏంటి, దానికి ఎలా అప్లై చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అలానే ఈ వీడియోలో నేను మేజర్ గా హైదరాబాద్ లొకేషన్ బేస్డ్ జాబ్స్ అయితే చెప్తున్నానండి. ఎందుకంటే నేను సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా హైదరాబాద్ లొకేషన్ లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల హైదరాబాద్ లొకేషన్ లో ఎక్కువ జాబ్స్ అయితే చూపిస్తున్నాయి. సో అందుకనే నేను హైదరాబాద్ లొకేషన్ లో సంబంధించిన జాబ్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. అలానే కొన్ని అయితే వేరే లొకేషన్ కూడా అయితే ఉంటాయి అన్నమాట. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో ఫస్ట్ జాబ్ చూసుకున్నట్లయితే ఏ మరియు ఎంఎల్ ఇంజనీర్ సంబంధించిన ఇంటర్న్ పొజిషన్ కి ఒక జాబ్ అయితే ఉందన్నమాట. సో దీనికి మంత్లీ 25,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు జీతం అయితే ఇస్తామని చెప్తున్నారు. సో దీంట్లో మనకి స్కిల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏ మరియు ఎంఎల్ సంబంధించిన ఎంథ్యూజియాస్ట్ కోసం వెతుకుతున్నాము. స్టడీ అనే కాదు, మీరు స్క్రాచ్ నుంచి ఫైన్ ట్యూన్డ్ ఎల్ఎల్ఎంస్ మరియు క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఎంఎల్ సొల్యూషన్స్ మీరు క్రియేట్ చేసే అవగాహన అయితే ఉండాలి. దానికి తగ్గట్టుగా మీకు ట్రైన్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన జాబ్ కి అప్లై చేసుకునే ముందు మీరు కనీసం గిట్ హబ్ ప్రొఫైల్ సంబంధించిన రిక్వైర్మెంట్ అయితే ఉండాలంటే మీకు గిట్ హబ్ సంబంధించిన ప్రొఫైల్ అయితే ఉండాలన్నమాట. అలాగే గిట్ హబ్ లో ప్రొఫైల్ మీకు కనీసం ఒకటైనా సబ్స్టాన్షియల్ ఎంఎల్ మరియు డిఎల్ సంబంధించిన ప్రాజెక్ట్ చేసి ఉండాలని చెప్తున్నారు. అలానే కోడ్ డెమాన్స్ట్రేషన్, పైటార్చ్ లేదా టెన్సర్ ఫ్లో సంబంధించిన ఇంప్లిమేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. క్లియర్ డాక్యుమెంటేషన్ కావాలంటున్నారు. అలానే ఎక్స్పెరిమెంట్ ట్రాకింగ్ కూడా ఉండాలని చెప్తున్నారు. అలానే మీకు బోనస్ సంబంధించిన ఎంఎల్ సంబంధించిన ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉంటే అవి బోనస్ కింద మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే మీ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూనింగ్ మరియు ఎవాల్యుయేషన్, డేటా ప్రీ ప్రాసెసింగ్ పైప్ లైన్స్, మోడల్ ట్రైనింగ్ అండ్ ఆప్టిమైజేషన్, దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తే వాటిని కూడా షోకేస్ చేయమని చెప్తున్నారు. టెక్నికల్ రిక్వైర్మెంట్ చూస్తే కనుక డీప్ లెర్నింగ్ ఫండమెంటల్స్ మీద అయితే మీకు టెక్నికల్ గా సౌండ్ ఉండాలని చెప్తున్నారు. పైథాన్ ప్లస్ పైటార్చ్ టెన్సర్ ఫ్లో ఎక్స్పర్టైజ్ ఉండాలని చెప్తున్నారు. ఎన్ఎల్పి మరియు కంప్యూటర్ విజన్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే మనకి బీటెక్ చేసి ఉండాలని చెప్తున్నారు, లేదా మనకి డిగ్రీ చేసి ఉండాలని చెప్తున్నారు. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనీసం మీరు జెన్ ఏ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు, అలానే స్ట్రాంగ్ పైథాన్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో వీళ్ళ ఆఫీస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఉందన్నమాట. సో కంపెనీ చూసుకున్నట్లయితే కాస్ట్ స్టూడియోస్ వీళ్ళు రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్యో జాబ్ అనే ఒక కంపెనీ ఉందన్నమాట. హైదరాబాద్ బేస్డ్ కంపెనీనే. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇంటర్న్ లేదా ఫ్రెషర్ జాబ్ అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్తున్నారు. మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా. సిటీసీ చూసుకున్నట్లయితే 4,50,000 రూపాయల నుంచి 6 లక్షల జీతం అయితే ఇస్తామని చెప్తున్నారు. రిక్వైర్ స్కిల్స్ చూసుకున్నట్లయితే పైథాన్, ఎస్క్యూఎల్, ఎంఎల్ లైబ్రరీస్ లో స్కైకిక్లర్న్, పాండాస్ మరియు టెన్సర్ ఫ్లో రిలేటెడ్ సంబంధించిన స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. బీటెక్ లేకపోతే బీఈ, బీకామ్, ఎంసీఏ డిఫరెంట్ డొమైన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంటర్న్షిప్ సంబంధించిన స్టైఫండ్ చూస్తే 20 నుంచి 25,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. డ్యూరేషన్ 3 నెలలు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అయిన తర్వాత స్కిల్ సెంటర్ లో ఏదైతే పూణేలో 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు క్వాలిఫై అయితే వీళ్ళు దాంట్లో జాబ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. స్కిల్స్ పరంగా మెషిన్ లెర్నింగ్, పాండాస్, పైథాన్, స్కైకిక్లర్ రిలేటెడ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నౌ ఉంటుంది. వీళ్ళ ప్లాట్ఫామ్ చూస్తే ఇంటర్న్షాల నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పిన ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే కట్ షాట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరొక జాబ్ రోల్ ఉందన్నమాట. ఇది కూడా హైదరాబాద్ లోనే లక్డీ కపూర్ లో. కంపెనీ పేరు చూసుకున్నట్లయితే యోయి మీడియా ఎల్ఎల్పి అనమాట. వీళ్ళు దేనికోసం వెతుకుతున్నారంటే ఏ కంటెంట్ జనరేటర్ కోసం అయితే చూస్తున్నారన్నమాట. బట్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నట్లయితే 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. శాలరీ అనేది 15,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ఇస్తామని చెప్తున్నారు. స్కిల్స్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద అయితే ఈ శాలరీ ఉంటుందని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి అయితే ఉంటుందన్నమాట. మేల్ మరియు ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వర్కింగ్ అవర్స్ చూస్తే ఉదయం 9:30 గంటల నుంచి 6:30 గంటల వరకు సాయంత్రం వరకు ఈ టైమింగ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఎంగేజింగ్ ఒరిజినల్ కంటెంట్ యూజింగ్ ఏఐ టూల్స్ తో మీరు కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్తున్నారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, స్క్రిప్ట్ రైటింగ్, సోషల్ మీడియా రెడీ కంటెంట్. అలానే ఎవరైతే ఈ జాబ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో టెక్ సేవీ మరియు ట్రెండ్ డ్రివెన్ ఓరియంటెడ్, అంటే దీనికి సంబంధించిన అవగాహన ఉన్న వాళ్ళు, బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే హైదరాబాద్ లోనే క్లౌడ్ జుర్ఫ్ కన్సల్టెంట్ అనే ఒక కంపెనీ వాళ్ళు అనమాట. వీళ్ళు జెన్ ఏ ఇంజనీర్ కోసం అయితే ఓపెనింగ్ అయితే ఉందని చెప్తున్నారు. బట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తే 5 సంవత్సరాలు ప్లస్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. 31,000 రూపాయల నుంచి 41,000 రూపాయల వరకు జీతం అయితే ఇస్తారంట. సో మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మరియు సిస్టమ్స్ మీద వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. 1+ years అనేది
LLMs మరియు జనరేటివ్ AI మోడల్స్ మీద అయితే అవగాహన ఉండాలన్నమాట. నెక్స్ట్ పైథాన్, లాంగ్చైన్ లేదా లాంగ్రాఫ్ మరియు SQL మీద స్కిల్స్ అనేది ఖచ్చితంగా స్కిల్ అనేది ఉండాలని చెప్తున్నారు. క్లౌడ్ సర్వీసెస్, అజ్యూర్, GCP లేదా AWS సంబంధించిన క్లౌడ్ సర్వీసెస్ మీద అవగాహన ఉండాలని చెప్తున్నారు. జాబ్ టైం చూసుకున్నట్లయితే ఫుల్ టైం అనమాట. మీకు ఇందాక చెప్పినట్టుగా 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు జీతం అయితే ఇస్తామని చెప్తున్నారు. పైథాన్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం 5 సంవత్సరాలు అయితే ఉండాలని చెప్తున్నారు. వర్క్ లొకేషన్ ఏదైతే ఉందో అది ఇన్ పర్సన్ తో డిస్కస్ చేసి డిసైడ్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఇక్కడ మెన్షన్ చేసిన లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనే మెన్షన్ చేస్తుంది. అలానే మీరు ఇంకా జాబ్స్ ని ఎత్తుకోవాలంటే కనుక మీకు స్పెసిఫిక్ ఏదైనా లొకేషన్ ఉంటే హైదరాబాద్ రిలేటెడ్ జాబ్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. జాబ్స్ అని క్లిక్ చేసినా కూడా వస్తుంది అనమాట. ప్రెసెంట్ అయితే నేను హైదరాబాద్ రిలేటెడ్ సెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. సో మీరు సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన రీసెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తే లాస్ట్ 3 days లేదా 1 week పెట్టుకుంటే కానీ మీకు రీసెంట్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు నచ్చిన జాబ్ ని ఆ పర్టికులర్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు లింక్డ్ఇన్ లో కూడా జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లింక్డ్ఇన్ పరంగా చూసుకున్నట్లయితే డేటా ఇంజనీర్ జాబ్ అయితే ఉందని చెప్తున్నారు. పైథాన్, PySpark మరియు AWS మీద వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. మినిమం ఎక్స్పీరియన్స్ అయితే 6 సంవత్సరాల పాటు మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ప్రోగ్రామింగ్ మరియు ఫ్రేమ్ వర్క్స్ చూస్తే పైథాన్, PySpark మీద వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు అనమాట. అలానే జీతం పరంగా చూసుకున్నట్లయితే ప్యాకేజ్ 18 లక్షల నుంచి 21 లక్షల వరకు ప్యాకేజ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళ జాబ్ పరంగా చూసుకున్నట్లయితే ఆన్ సైట్ అయితే ఉంటుంది అనమాట. జోర్బా AI కంపెనీ నుంచి అయితే ఓపెనింగ్ అయితే ఉంది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మరియు డేటా అండ్ AI ఇంజనీర్ అనమాట. సో వీళ్ళకి చూసుకున్నట్లయితే ఆన్ సైట్ ఫుల్ టైమ్ సంబంధించిన జాబ్ అని చెప్తున్నారు. మినిమం 5 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ సంబంధించిన అజ్యూర్ డేటా మరియు AI ఇంజనీర్ సంబంధించిన జాబ్ రోల్ అనమాట. ETL మరియు ELT పైప్ లైన్స్ అయితే డెవలప్ చేయాలన్నమాట. రియల్ టైమ్ డేటా ఇంగ్లీషన్ వర్క్ ఫ్లోస్ పైథాన్ లేదా .NET యూస్ చేసి దానికి సంబంధించిన వర్క్ ఫ్లోస్ అయితే డెవలప్ చేయాలని చెప్తున్నారు. డేటా సైంటిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ మరియు బిజినెస్ టీమ్స్ తో కలిసి వర్క్ చేయాలని చెప్తున్నారు అనమాట. అలానే క్వాలిఫికేషన్స్ పరంగా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ అయితే ఈ సర్టిఫికేషన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఈ పర్టికులర్ జాబ్ కి అయితే మాత్రం ఇక్కడ ఎంత శాలరీ అనేది మాత్రం ఎంత ఎస్టిమేషన్ శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఏజెంటిక్ AI ఇంజనీర్ జాబ్ రోల్ కూడా ఓపెనింగ్ ఉందన్నమాట గూగుల్ ఏజెంట్ స్పేస్ లో. సో ఇది కూడా ఆన్ సైట్ జాబ్ అనమాట. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో జనరేటివ్ AI సంబంధించిన స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. వెక్టర్ డేటాబేసెస్, డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ అవగాహన ఉండాలన్నమాట. పైథాన్, LLMs మీద ఖచ్చితంగా మంచి ఎక్స్పర్ట్ అయిన వాళ్ళకైతే ఈ జాబ్ రోల్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. బట్ అగైన్ ఇక్కడ కూడా మనకి స్పెసిఫిక్ గా ఎంత శాలరీ అనేది మాత్రం అయితే మెన్షన్ చేయలేదు అనమాట. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనేది అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇది కూడా మీకు ఎంత చెప్పించిన 3 జాబ్ రోల్స్ కూడా ఓవరాల్ గా ఇవన్నీ కూడా లింక్డ్ఇన్ ద్వారా మీరు డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. అలానే మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళిన తర్వాత మీరు పర్టికులర్ ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ మీరు సెర్చ్ చేసుకుంటే కనుక మీకు ఏ డొమైన్ కావాలని సెలెక్ట్ చేసుకుని రీసెంట్ గా ఉన్న జాబ్స్ మెన్షన్ చేసుకుంటే అక్కడ మీకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ కొన్ని జాబ్స్ అయితే వాళ్ళ ఎంత శాలరీ, ఎంత ప్యాకేజ్ అనేది కూడా మెన్షన్ చేస్తారు. ఏ కంటెంట్ క్రియేటర్ మైథాలజీ సిరీస్ కోసం బియాండ్ ఎక్స్ అనే ఒక కంపెనీ వాళ్ళకి అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. ఇది కూడా ఆన్ సైట్ సంబంధించిన జాబ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఇంటర్న్ న్యూఢిల్లీలో ఒక జాబ్ అయితే ఉంది. అలానే బెంగళూరులో హిటాచీ ఎనర్జీ సంబంధించి కంపెనీ వాళ్ళు కూడా ఆన్ సైట్ లో ఒక ఉద్యోగం అయితే ఉందన్నమాట. ముంబై, మహారాష్ట్రలో అయితే డిజిటల్ కంటెంట్ ఆథర్ కి అయితే ఒక జాబ్ ఓపెనింగ్ అయితే ఉందని చెప్తున్నారు. సో మీరు ఏదైతే ఉందో ఇక్కడ జస్ట్ మీరు క్లిక్ చేస్తే గనక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ అదేమైనా ఇంటర్న్షిప్ అయితే ఎన్ని మంత్స్ డ్యూరేషన్, లేకపోతే మనకి డైరెక్ట్ జాబ్ అనుకుంటే కనుక దానికి ఎంత శాలరీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు రిక్రూటర్స్ అయితే అప్రోచ్ అనమాట. ఇవి రీసెంట్ గా వచ్చిన కొన్ని AI సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్. అది మేజర్ గా హైదరాబాద్ లో ఉన్నాయి, ఇతర లొకేషన్స్ లో ఉన్నాయి కానీ బట్ ఎక్కువగా మనకి హైదరాబాద్ లొకేషన్స్ అయితే AI రిలేటెడ్ జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అనమాట. ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే వీటి లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్స్ ని మీరు క్లిక్ చేసి ఆ రిలేటెడ్ ఏ జాబ్ కావాలనుకుంటే దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే మన AI తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి AI సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తుందండి. అలానే AI సంబంధించిన జాబ్ స్కిల్స్ కావాలనుకుంటే AI లెవెల్ 1 ప్లస్ AI లెవెల్ 2 AI సంబంధించిన కాంబో కోర్స్ ని 10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. అలానే మన AI తెలుగు బిగినర్ కోర్స్ లైవ్ క్లాసెస్ తో 13వ బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన AI తెలుగు కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ AI కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.